ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఏంటి ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్స్తో ముందుకొచ్చింది అనుకుంటున్నారా? లేదండి, హోలీ కదా, మన కిచెన్లో దొరికే ఐటమ్స్తో ఈజీగా ఆర్గానిక్ కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దామని వచ్చాను. ఇది మన ఎన్వైర్న్మెంట్కి, కిడ్స్కి ఎలాంటి హామ్ జరగదనమాట. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్స్. మీ దగ్గర ఉన్నవి మీరు యూస్ చేయొచ్చు. నేను మాత్రం రోజ్ పెటల్స్ తీసుకున్నాను, కొన్ని వాటర్ యాడ్ చేశాను జార్లో. ఇది మంచిగా స్మూత్గా బ్లెండ్ అయ్యే వరకు బ్లెండ్ చేయాలి. దీంట్లో మనకి ఫ్రేగ్రెన్స్ కోసము ఏదైనా ఎసెన్స్ వాడుకోవచ్చు, పర్ఫ్యూమ్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్మూత్ పేస్ట్ని మనం ఇలా ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని దాంట్లో వచ్చిన లిక్విడ్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి యెల్లో కలర్ కోసం నేను చామంతి యూస్ చేస్తున్నాను. ఇవి లైట్ కలర్ ఉంటాయి, కానీ ఇది చాలా బ్రైట్గా ఉంటాయి అండ్ కిడ్స్కి కూడా చాలా నచ్చుతాయి అన్నమాట. ద సేమ్ ప్రాసెస్లో బ్లెండ్ చేసి అది కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పేస్ట్ని ఫస్ట్ స్మూత్గా అయిందా చెక్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని దాని నుంచి వచ్చిన లిక్విడ్ని ఇంకో బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బీట్రూట్, ఆల్ టైమ్ ఫేవరెట్, రెడ్ కలర్ కైండ్ ఆఫ్ పర్పుల్ షేడ్ వస్తుంది. దీని నుంచి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీలో స్మూత్గా బ్లెండ్ చేస్తే ఈ విధంగా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దాన్ని కూడా ఫిల్టర్ చేసి ఒక బౌల్లోకి ఆ లిక్విడ్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదర్ బ్రైట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్. దాన్ని నేను స్పినాచ్ తీసుకున్నాను. మీరు ఎనీ వెజిటేబుల్, లీఫీ వెజిటేబుల్ గ్రీన్ కలర్లో తీసుకోవచ్చు. కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్సీలో మళ్ళీ స్మూత్గా బ్లెండ్ చేసేస్తే ఇలా రెడీ అయిపోతుంది. సో ఆ ప్యూరీని మనము ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫిల్టర్ చేసేసుకొని సేమ్ ప్రాసెస్లో ఒక బౌల్లోకి ఆ లిక్విడ్ అంతా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బంతిపూలు, కైండ్ ఆఫ్ ఆరెంజిష్ యెల్లో కోసం నేను ఇవి యూస్ చేశాను. వాటర్ యాడ్ చేసుకొని కొంచెం స్మూత్గా బ్లెండ్ చేసుకొని ద సేమ్ ప్రాసెస్ దాన్ని కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత దానికి వచ్చిన ఎక్స్ట్రాక్ట్ లిక్విడ్ అంతా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారా, చాలా లైటిష్ యెల్లో వస్తుంది. మీకు కావాలంటే ఇందులో టర్మరిక్ కూడా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆల్ టైమ్ ఫేవరెట్ క్యారెట్. చాలా బ్రైట్ ఉందండి కలర్, ఇది ఆరెంజ్ కలర్ కోసం. సో స్మూత్గా అయ్యే వరకు బ్లెండ్ చేసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని ఈ లిక్విడ్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చూసారా, ఇది అన్నీ నేను చేశాను కదా, దాంట్లో వేస్ట్ అంతా తీసుకొని ఈ బ్రౌన్ కలర్ అనేది మిక్స్ చేస్తే వచ్చింది. సో ఇవ్వండి కలర్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఈవెన్ మీకు వాటర్ కలర్స్ కోసం ఆడుకోవాలంటే కూడా ఇవి యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ 4 టేబుల్ స్పూన్ మీకు ఎంత కలర్ కావాలి అంటే అప్రాక్స్గా, అండ్ డార్క్ ఎంత కావాలి అంటే. నెక్స్ట్ కార్న్ఫ్లవర్ అండి, మీరు అప్రాక్స్గా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ కార్న్ఫ్లవర్ ప్లేస్లో మనం టాల్కమ్ పౌడర్ యూస్ చేయొచ్చు, లేదు అంటే కార్న్ఫ్లవర్ అండ్ టాల్కమ్ పౌడర్ రెండు కూడా యూస్ చేయొచ్చు. మంచిగా మిక్స్ చేసుకొని ఓవెన్లో పెట్టుకోవాలి ఒక 1 మినిట్ పాటు, 30 సెకండ్స్ గ్యాప్లో. చూసారా, మంచిగా డ్రై అయిపోయింది. లేదు మీ దగ్గర ఓవెన్ లేదు అనుకుంటే ఒక 1 డే సన్లో పెడితే కూడా అది ఫుల్ డ్రై అయిపోతుంది. ఈజీ అండ్ ఎంత ఫ్లోయిగా ఉంది చూడండి, సాఫ్ట్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. కిడ్స్కి అస్సలు హామ్ ఉండదు. అండ్ కలర్ చూసారా, అసలు ఐ లవ్ ద కలర్ అనమాట. అది రెడ్ కాదు, ఇటు పింక్ కాకుండా కైండ్ ఆఫ్ బర్గండి. నెక్స్ట్ వచ్చేసి నేను స్పినాచ్ లిక్విడ్ తీసుకున్నాను, ఒక 4 స్పూన్స్. దాంట్లో కార్న్ఫ్లవర్ యాడ్ చేసేస్తాను, ఒక 4 స్పూన్స్. మీరు కొంచెం క్వాంటిటీస్ ఎక్కువ తక్కువ అయినా పర్లేదు. ఒకవేళ లిక్విడ్ ఎక్కువ పడితే మీరు ఒక 1/2 మినిట్ 30 సెకండ్స్ ఓవెన్లో ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ మంచిగా స్మూత్గా మిక్స్ చేసి ఓవెన్లో పెట్టేసుకోవాలి. ఓవెన్లో పెట్టేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ ఇంటర్వెల్తో 2 to 3 టైమ్స్ మీరు సెట్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్. వావ్, ఐ లవ్ దిస్ కలర్ అనమాట. సో సేమ్ ప్రాసెస్, కార్న్ఫ్లవర్ యాడ్ చేయొచ్చు. మీరు కావాలంటే కార్న్ఫ్లవర్, టాల్కమ్ పౌడర్ యాడ్ చేయొచ్చు, లేదంటే ఓన్లీ టాల్కమ్ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు. అండ్ మైదాతో కూడా ఇది ట్రై చేయొచ్చు. సో మంచిగా స్మూత్గా మిక్స్ చేసేసుకొని కొంచెం ఇలా ఫ్లోయిగా ఉంటుంది, స్టిక్కీ ఉంటుంది. బట్ వన్స్ మీరు
ఓవెన్లో పెట్టి తీస్తే లేదంటే సన్కి పెట్టి తీస్తే చాలా స్మూత్గా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఆ లమ్స్ ఉన్నాయి అనిపిస్తే మీరు దాన్ని మంచిగా జల్లెడ కూడా పట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బంతిపూల నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిన లిక్విడ్ అనమాట. కైండ్ ఆఫ్ యెల్లో షేడ్ వస్తుందన్నమాట. ద సేమ్ ప్రాసెస్. ఫస్ట్ కార్న్‌ఫ్లవర్ తీసుకొని నెక్స్ట్ ఈ యెల్లో లిక్విడ్ని యాడ్ చేశాను. స్మూత్గా మిక్స్ చేసుకోండి. కాదు మీకు ఇంకొంచెం కావాలి అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ కలర్ బ్రైట్ కావాలి చూడడానికి ఇప్పుడు ఫస్ట్ బ్రైట్గానే ఉంటుంది. వన్స్ ఓవెన్లో పెట్టి లేదంటే సన్కి డ్రై పెడితే ఎండలో పెట్టేస్తే అది కొంచెం లైట్ అవుతాయి. బట్ ఇవి చాలా ప్లెజెంట్ ఉంటాయి కలర్స్. ట్రస్ట్ మీ, మీరు బయట కొన్న దానికన్నా చాలా చాలా నచ్చుతాయి. సో మీరు ట్రై చేస్తే మీ కిడ్స్కి కూడా చాలా బాగుంటుంది. ఇది ఎవరికైనా పెట్టొచ్చు ఈ కలర్. లైక్ ఇది కిడ్స్కి ప్రాబ్లం అవుతుంది, స్కిన్కి ప్రాబ్లం అవుతుందని ఏమీ లేదు. సో నెక్స్ట్ ఇంకో లిక్విడ్ తీసుకున్నాను బ్రౌన్. దాంట్లో కూడా కార్న్‌ఫ్లవర్ యాడ్ చేశాను. అది లైట్ బ్రౌన్ కాబట్టి కొంచెం యెల్లోయిష్ షేడ్లో ఉందన్నమాట. చాలా క్రీమీ షేడ్లో ఉంది. సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఓవెన్లో పెట్టి తీసాను. మీకు ఈ లమ్స్ అనేది కష్టంగా ఉంటే కొంచెం మీరు జల్లెడ పట్టేస్తే ఈజీగా ఫ్లోయిగా అయిపోతుంది. సో ఈజీగా మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలర్స్ కూడా వస్తాయి. అండ్ అన్ని వేస్తో మిక్స్ చేసిన కలరే ఇదనమాట. బ్రౌన్ షేడ్లో ఉంది. బట్ ఇది చూస్తే బ్రౌన్ ఉంది, బట్ ఫైనల్ అవుట్పుట్ మాత్రం బ్రౌన్ ఉండదు. ఎందుకు అంటే మనము ఓవెన్లో పెడితే డ్రై అయిన తర్వాత ఒక డిఫరెంట్ షేడ్ ఆఫ్ లైట్ బ్రౌనిష్. సో చాలా ఫ్లోయిగా ఉంటుంది ఇవి. సో మీరు కావాలంటే టాల్కమ్ పౌడర్తో యూస్ చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ యెల్లో కలర్ తీసుకున్నాను. యెల్లో కలర్, నెక్స్ట్ రెడ్ కలర్, గ్రీన్ కలర్ అవన్నీ యాడ్ చేస్తే ఆల్రెడీ నా దగ్గర ఎక్స్ట్రా ఉందన్నమాట. సో అలా యాడ్ చేస్తే బ్రౌన్ అయిందనమాట. ఆ బ్రౌన్ కలర్ని నేను కార్న్‌ఫ్లవర్ యాడ్ చేశాను. ఎందుకు అంటే ఇంకో కలర్ యాడ్ అవుతుంది. చూడండి ఇందులో కొంచెం లిక్విడ్ ఎక్కువ పడింది, బట్ ఇట్స్ ఓకే. చూసారా లైట్ పింక్ షేడ్ వచ్చింది, వెరీ లైట్. ఎంత ఫ్లోయిగా ఉంది అంటే చాలా బాగుంటాయి. ద అవుట్పుట్ ఈజ్ ఆసమ్. మీరు అసలు ఇంట్లో చేసుకున్నామా బయట కొన్నామా అని కూడా అర్థం కాదు. సో అందరికీ హ్యాపీ హోలీ.